ఇండియాలో క్రిప్టో లీగలా? ఇప్పటికి కూడా చాలామంది ఇండియాలో క్రిప్టో ఇల్లీగల్ అనుకుంటారు. కాకపోతే ఫ్యాక్ట్స్ ఏంటంటే అసలు క్రిప్టోని ఎప్పుడు కూడా బ్యాన్ చేయలేదు. లాస్ట్ 17 ఇయర్స్‌గా ఎప్పుడు కూడా క్రిప్టోని బ్యాన్ చేయలేదు. కాకపోతే 2018లో ఆర్‌బీఐ ఒక సర్క్యులర్ పాస్ చేసి బ్యాంక్స్‌ని క్రిప్టో అప్లికేషన్స్‌ని, క్రిప్టో రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్‌ని సపోర్ట్ చేయొద్దు అని బ్యాన్ చేసిందనమాట. అదేమి గవర్నమెంట్ బ్యాన్ కాదు, ఒక లా లేదు. అది జస్ట్ సర్క్యులర్. దానివల్ల చాలామంది సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ క్రిప్టో రిలేటెడ్ అప్లికేషన్స్‌ని డెవలప్ చేయడం కుదరలేదనమాట. చాలా జస్ట్ డిఫికల్ట్ అయిపోయింది. కానీ 2020లో సుప్రీం కోర్ట్ సేమ్ బ్యాన్‌ని లిఫ్ట్ చేసింది. జస్ట్ ఎంటైర్ ఇండస్ట్రీని బ్యాన్ చేయడం కరెక్ట్ కాదు. స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ ఉండొచ్చు. మనం చెప్పొచ్చు కొందరు దాన్ని ఇల్లీగల్ థింగ్స్ కోసం యూస్ చేస్తారు అన్న కేసెస్ కొన్ని ఉన్నాయి ఖచ్చితంగానే. దాన్ని బ్యాన్ చేయొచ్చు. బట్ అలా బ్యాన్ చేయకుండా మొత్తం యాజ్ ఎ ఇండస్ట్రీని బ్యాన్ చేయడం సుప్రీం కోర్ట్ డిడ్ నాట్ అలౌ అనమాట. ఆ పాయింట్ నుంచి చాలా యాప్స్ మీరు వినే ఉంటారు. వజీరెక్స్, కాయిన్ డీసీఎక్స్, ఇలా చాలా యాప్స్ 2020 తర్వాత 2021. సో దానివల్ల గవర్నమెంట్ ఆల్సో డిసైడెడ్ మనం ట్యాక్స్ చేద్దాం. అట్లీస్ట్ ట్యాక్స్ బెనిఫిట్ అని వస్తుంది మనకి, గవర్నమెంట్ సమ్ రెవెన్యూ వస్తుంది. ఇవి ఉన్నాయే తప్ప బ్యాన్ అయితే లేదు.